రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. కాకినాడ జిల్లా జాహ్నవి మిస్సింగ్ కేసుకు సంబంధించి 10 రోజులు అవుతుంది. పోలీసులు ఎటువంటి ఆధారాల్ని బయట పెట్టలేకపోయారు. ఇటు ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్స్, అలాగే లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా ఇక చేతులు ఎత్తేసారా? పాప ఆచూకీ తెలుసుకోవడంలో వీరు విఫలం అయ్యారా? ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలే చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్, ఎందుకంటే 10 రోజులు అవుతుంది. కనీసం ఏదో ఒక క్లూ అయినా ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఏదో ఒక చిన్న ఆధారం అయినా, కనీసం పాప ప్రాణాలు లేవనే విషయాన్నైనా సరే వారు ఆధారాలతో చూపించే ప్రయత్నం చేయాలి కదా. కానీ ఏ ఆధారాలు కూడా లభించట్లేదు. మరి పాప ఎలా అదృశ్యమైంది? ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎవరైనా అపహరించుకుపోయారా? ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోయి పెంచుకుందామని తీసుకెళ్ళిపోయారా? మరి ఎందుకు ఒకవేళ ఈ జరుగుంటే పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? సో ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా కొన్ని రోజుల నుంచి వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఎవరైతే జాహ్నవి పాపని చివరిసారిగా చూశాడో ఆ వ్యక్తి పైన ఇప్పుడు అనుమానాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అలాగే ముగ్గురు ఎవరైతే ఆ తల్లికి మీ పాప ఎక్కడుంది అని అడగడానికి వెళ్ళారో ఆ ముగ్గురు పైన ఇప్పుడు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎవరైతే జీడి గింజలు ఏరుకోవడానికి ఆ తోటల దగ్గరికి వచ్చారో ఆ 5గురు పైన కూడా అనుమానం వస్తూ ఉన్నాయి. ఇలా చాలా కొన్ని రోజుల నుంచి కూడా అందరిపైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ఈరోజు కూడా పాపని వెతికే ప్రయత్నం చేశారు. సో అక్కడ భారీ వర్షం కారణంగా ఆపరేషన్ బ్రేక్ పడింది. ప్రస్తుతం అక్కడ ఎవరు కూడా సర్చ్ ఆపరేషన్ నిర్వహించట్లే. అందరూ కూడా ఎవరెవరి ఇంటి దగ్గర ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, పాపని చివరిసారిగా చూసిన వ్యక్తి పేరు పాపారావు. మతి స్థిమితం సరిగ్గా లేదు, మాట్లాడడం సరిగ్గా రాదు అన్న ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే పాపని నేను చూసా, ఫెన్సింగ్ దగ్గర నేను చూసా, పాప సంబంధించి దాటుతున్నప్పుడు నేను చూసా, దగ్గరికి తీసుకోవడానికి నేను ప్రయత్నించా, ఆ టైంలో కుక్క నా పైన దాడి చేయడానికి ప్రయత్నించింది, తర్వాత నేను తీసుకోలే. దాని తర్వాత ఊర్లోకి వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పా, తర్వాత వాళ్ళు వచ్చారంటూ కూడా అతను చెప్పాడు. రైట్, లైట్స్ ఆఫ్ చేయి. అతను ఏం మాట్లాడాడో ఒకసారి మీకు క్లియర్గా నేను వినిపించే ప్రయత్నం చేస్తా. ఇతనే ఆ పాపారావు. మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. ఎవరైతే జాహ్నవి పాపని చివరిసారిగా పామాయిల్ తోట దగ్గర ఉన్న కంచె ఫెన్సింగ్ ఏదైతే ఉందో అక్కడ ఇతను చూడడం జరిగింది. అయితే ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఇప్పుడు ప్రశ్నలు ఏమని వస్తున్నాయంటే, మొన్నటి నుంచి కూడా ఎవరు అనుమానించలే, పాపం ఏదో అమాయకుడు తెంగరోడు అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా అసలు ఆ ఫెన్సింగ్ దగ్గర ఇతని పని ఏంటి, ఆ ఫెన్సింగ్ దగ్గరికి ఇతను ఎందుకు వచ్చాడు, ఆ తోట దగ్గరికి అసలు ఇతని పని ఏంటి, తర్వాత పాప మిస్ అయిన తర్వాత వచ్చి వారి తల్లికి చెప్పకుండా, తల్లి ఇల్లు జాహ్నవి ఇల్లు చాలా దగ్గరగా 200 మీటర్లు మాత్రమే, ఇది తల్లే చెప్పింది, ఎక్కడో 1 కిలోమీటర్ పైగా ఉన్న ఊర్లోకి వెళ్ళి ఆ కుర్ర వాళ్ళకి అతను ఎందుకు చెప్పాడు? సో దీంతో ఇతని పైన అనుమానాలు వస్తా ఉన్నాయి. ఒకసారి ఇతను ఆ రోజు ఏం మాట్లాడాడు అనే దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరందరూ కూడా వినండి. నీ మీదగా పాపం తీసుకోవడానికి వెళ్ళావా? భయపడ్డావు? నీకు ఎక్కడికి నుంచి పాప? అంటే ఈ ఇంటికి ఎంత దూరం? బట్టలు ఉంటాయి, బట్టలు ఉన్నాయి అప్పుడు? నిక్కర్ ఒకటే, పక్కన కుక్క ఉంది, చెప్పులు లేవు, పక్కన కుక్క ఉందా? టైం ఎన్ని గంటలకి అప్పుడు? 12:30. మరి వచ్చి అమ్మని అన్నావా పాపని? మాట్లాడావు పాపతో? మాట్లాడలేదు. కూర్చుందా కింద? మరి చేపడి తీసుకొచ్చి వెళ్ళిపోయావా?
అదేం చేస్తుంది కొట్లపై కుక్కనే భయం వేసిందా ఒక్కడే ఉన్నావు వచ్చి చెప్పావా నువ్వు పాపను చూడటం నిజమే కదా చివరిసారిగా చూసిన వ్యక్తి ఇతనే పాపని. ఏం పేరు? తర్వాత కుక్క తిరిగి వచ్చిన తర్వాత అది కొంచెం మెంటల్గా మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యి అక్కడ వ్యక్తులపైన దాడి చేసే ప్రయత్నం చేసింది. దాన్ని ఫ్రీగా వదిలేశారు, తర్వాత దాన్ని వెంబడించే ప్రయత్నం చేశారు, తర్వాత కుక్క కూడా ప్రాణాలు విడిచింది. సో దీంతో ఇతని పైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. పాపారావు ఇతనేమో వీరబాబు అని చెప్తున్నాడు, ఇక్కడ కొంతమంది పాపారావు అంటూ కూడా అతని పేరు గురించి చెప్తున్నారు. అతని గురించి క్లారిటీ లేదు. కానీ పాపని చివరిసారిగా చూసిన పర్సన్ ఇతనే. ఈ వ్యక్తే పాపని చివరిసారిగా చూశాడు. చూసిన తర్వాత ఆ కుక్క దాడి చేస్తుందని చెప్పేసి వేరే వారికి ఊర్లోకి వెళ్ళి చెప్పాడని చెప్పి వీళ్ళ తల్లి చెప్తుంది. ఎవరు? జాహ్నవి తల్లి చెప్తుంది. తర్వాత ఆ ముగ్గురు మా ఇంటికి వచ్చారంటూ కూడా చెప్తుంది. సో ఆ ముగ్గురు వాళ్ళ ఫోటోలు అయితే బయటికి రాలేదు. ఖచ్చితంగా వాటిని కూడా నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పేరైతే చెప్తా, తరుణ్ ఒక అబ్బాయి పేరు. సో 25 సంవత్సరాల వరకు కూడా ఉంటాయని జాహ్నవి యొక్క తల్లి చెప్పడం అయితే జరిగింది. రెడ్ టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో నాతో మాట్లాడుతున్నప్పుడు సార్ నాకు ఆ ముగ్గురి పైన అనుమానం ఉంది అంటూ కూడా చెప్పింది, లేదా ఈ వ్యక్తి పైన అనుమానం ఉందంటూ కూడా ఆమె ఆ రోజు చెప్పింది. మరి పోలీసులు వీళ్ళని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారా? కనీసం వీరి గురించి ఆరా తీసే ప్రయత్నం చేశారా? విచారించే ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో జాహ్నవి పాపని చివరగా చూసిన వ్యక్తి పైన ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఇతనే. ఇతని పేరు పాపారావు. అయితే ఇతను మీడియా మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు కూడా సార్ పాపని నేను ఫెన్సింగ్ దగ్గర చూశాను, పాపకి ఇతను యాక్చువల్గా పైన డ్రెస్ చేసుకుందని చెప్తున్నాడు. అతనేమో పైన చూపించినా కానీ ఆ మీడియా మిత్రుడు మాత్రం నిక్కర్ అని చెప్తున్నాడు. కన్ఫ్యూజ్ అవుద్ది. ఇతను పైన అని చెప్తున్నాడు, పైన అని చేత్తో కూడా చూపించాడు. చూశాను సార్, టైం అడుగుతున్నప్పుడు సార్ 12:30 గంటలకి నేను చూశాను సార్ అని చెప్పాడు. నిజంగానే చూశాను. కుక్క ఉంది. మరి కుక్క ఏం చేస్తుందంటే పాపం తీసుకుంటుంటే నా పైన దాడి చేయడానికి వచ్చింది, నన్ను కలవడానికి వచ్చింది. నేను రాయి తీసుకున్నప్పటికీ కొట్టడానికి ప్రయత్నించాను, అయినా సరే వచ్చింది, నేను వదిలేశాను సార్. తర్వాత ఊళ్ళో వారికి వెళ్ళి చెప్పానని చెప్పేసి ఇతను చెప్పడం అయితే జరిగింది. తల్లి కూడా, జాహ్నవి తల్లి కూడా అదే చెప్పాడు. నిజంగా సీసీటీవీ కెమెరాలో జాహ్నవి ఒక టీషర్ట్ ధరించి మాత్రం వెళ్ళింది, కాళ్ళకి నిజంగా చెప్పులు లేవు. కానీ కుక్క ఆ సీసీటీవీ ఫుటేజ్లో లేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ వార్త కుక్క పాప మిస్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. ఈ వ్యక్తి ఏమో పాపని కుక్కని ఒకేసారి చూశానని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఏదైతే నేను ఎగ్జాక్ట్గా అతను చెప్పాడో ఇదంతా కూడా అబద్ధం అని చెప్పి జాహ్నవి తండ్రి గణేష్ చెప్తా ఉన్నాడు. రీసెంట్గా అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి అతను చెప్పాడు. కానీ తల్లేమో ఇది జరిగిందని తల్లి చెప్తా ఉంది. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. సీసీటీవీలో కుక్క వెళ్ళిన దృశ్యం కనిపించలా. ఈ పర్సన్కి ఏమో కుక్క పాప ఒకేసారి కనిపించారు. కనిపించిన విషయాన్ని ఇతను మీడియా వారితో షేర్ చేసుకున్న తర్వాత జాహ్నవి తండ్రి మాత్రం అదంతా అబద్ధం అని చెప్తున్నాడు. ఇక తల్లేమో ఆ వ్యక్తి చెప్పిన తర్వాత ఆ ముగ్గురు నా దగ్గరకు వచ్చారంటూ కూడా ఆ తల్లి చెప్తుంది. ఎస్, మొత్తం కూడా కన్ఫ్యూజన్గా ఉంది కదా. ఇదంతా కూడా నేను చెప్తున్నా, ఇదంతా కూడా ఒక 25 నిమిషాల్లో జరిగింది. సో ఇక్కడ ఎవరిని అనుమానించాలంటే తల్లి, తండ్రి, ఆ ముగ్గురు ఎవరైతే వచ్చారో ఆ ముగ్గురు స్నేహితులు. మీ పాప ఇంటి దగ్గర ఉందా లేదా అని కనుక్కోవడానికి వచ్చారో ముగ్గురు స్నేహితులు, తరుణ్ అతని స్నేహితులు. తర్వాత చివరిసారిగా చూసిన ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ పాపారావు. ఎంతమంది? మొత్తం 5. చివరగా చూసిన పాపారావు, తల్లి, తండ్రి, అలాగే ముగ్గురు యువకులు ఇంటికి వచ్చిన వారు 5. ఈరోజు ఒక న్యూస్ వెలుగులోకి వచ్చింది, మీ అందరూ గమనించి ఉంటారు. ఒక 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించబోతున్నారు, అరెస్ట్ చేశారంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి వచ్చింది. బహుశా ఆ 5గురు వీళ్ళే కావచ్చు. ఎస్, మొదటి నుంచి కూడా తల్లి పైన తండ్రి పైన కొంచెం అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే పోలీసులు వారి ఫోన్స్ని మొత్తం కూడా చెక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. తల్లిని కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఆమె కూడా చంటిబాబా ఉంది కాబట్టి ఆమె కొంచెం నిబ్బరంగా ఉంది, ధైర్యంగా ఉంది. మళ్ళీ చంటిబాబాకి ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పి
ఒక పక్క బాధని దిగమింగుకుంటూ ఆ చంటి బిడ్డకి పాలిస్తూ ఆమెను చూసుకుంటూ ఆమె బాధని మీడియా వారికి చెప్పుకుంటూ ఉంది. సో అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో ఏమి అర్థం కాని పరిస్థితి. ఇది ఈ పాప ఇష్యూకి సంబంధించి 10వ రోజు ఈరోజు బయటకు వచ్చిన విషయాలు. సో ఈ వ్యక్తిని అనుమానిస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఇతను ఏదైనా చేశాడేమో, పోలీసులు ఎంక్వైరీ తెలుస్తారు కదా.